ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రజలంతా కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఉదయం సాయంత్రం పూట వివిధ గ్రౌండ్కి సంబంధించి ఏవైతే గ్రౌండ్కి సంబంధించి ఆహ్లాదకరమైన వాతావరణం ఏదైతుందో వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు. అలాగే ఓపెన్ జిమ్కి సంబంధించి ఇటీవల గ్రౌండ్లలో ఓపెన్ జిమ్స్ పెట్టారు. కానీ నిజామాబాద్ జిల్లాలో బామ్మ ఔరా అనిపిస్తుంది. ఎనిమిది 10 వయసులో ఉన్న తను చేస్తున్న ఫిట్నెస్లు చూస్తే యువత కూడా ఆశ్చర్యపోవాల్సిందే అంటూ ఇప్పటివరకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్సర్సైజ్లు చేస్తూ ఈ బామ్మ అవలీలగా చేస్తున్న ఏవైతే స్టంట్ ఉన్నాయో ఒకసారి చూడవచ్చు. ఆ బామ్మ దగ్గర విజువల్స్ నేను చూపిస్తే ప్రయత్నం చేస్తా. అంటే ఈ గ్రౌండ్కి మనం సడన్గా వచ్చాం. ఒకసారి ఆ బామ్మ ఫిట్నెస్లు చేస్తుంది. ఏదైతే ఆ ఫిట్నెస్లు చూస్తుంటే ఒక్కసారిగా అంటే యువత కూడా ఈర్ష్య పుడుతుందని చెప్పుకోవచ్చు. ఎంత అంటే సుమారు 8-10 వయసు పైగా ఉండొచ్చు నాకు తెలిసి ఈ బామ్మ ఎక్సర్సైజ్ చేస్తుంది. ఒక్కసారి ఈ బామ్మ అసలు వయసు అయింది, తన దినచర్య ఎట్లా ఉంటుంది అసలు మాట్లాడించే ప్రతివిధం. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు కోసానమ్మని. కోసానమ్మ. ఎక్కడికి వెళ్ళి వచ్చారు? మేమా బైన్సకెళ్ళి. ఎప్పటి నుంచి ఉంటారమ్మా నిజామాబాద్? ఈడనా 2 నెలలు. ఎంత ఉంటుంది నీ వయసు? ఎంత ఉంటుంది? నాది 60 నిండి సార్. 60 ఉన్నదో 70 ఉన్నది ఇంత తెలియదు. ఎట్లా ఏం తింటావమ్మా ఇంత యాక్టివ్ ఉన్నావు? నేనా అడిలో పని చేస్తామయ్యా మేము. ఇంట్లో ఏం తింటారు? మార్నింగ్ లేవగానే ఎట్లుంటుంది దినచర్య? ఏం టీవీ తాగుతాము, టిఫిన్ చేస్తాము, అన్నం తింటాం, రొట్టె తింటాం, చపాతీ తింటాం. 80 సంవత్సరాలు పైగా కనబడుతున్నారు అమ్మ, ఇంత యాక్టివ్ ఉన్నారు. మీ వంట మీరు చేసుకుంటారా? మీ పనులని మా బిడ్డ చేస్తాం, మేము చేస్తాం. ఆయన పనులు చేస్తే ఇంట్లో పనులు చేసుకుంటాం. రోజు వస్తూ ఉంటావు ఇట్లా? రోజు వస్తున్నా సార్, రోజు వస్తున్నా. వాళ్ళతో అనిపిస్తుందమ్మా ఇంత చేస్తున్నావు అంటే చిన్న పిల్లలు చేస్తారు, నువ్వు చేస్తున్నావు, మంచిగా అనిపిస్తుందని వస్తున్నా సార్. నేను నా పానకు మంచిగా ఉండబడుతుందని వస్తున్నా. గిట్లా ఎన్ని రోజులు అయ్యమ్మా చేయబట్టి? నేను 5 రోజులు అయ్యేలాడికి అనుకో. అంతే. ఇంత యాక్టివ్ చేస్తున్నావు, నీకు ఏం నొప్పులు అనిపిస్తలేదా ఇంత వయసు? ఏం లేదు, వాళ్ళతోటే నడుస్తా, వాళ్ళతోటే వస్తా, తిరుగుతా. మీది మాటలు రావు నాకు కదా. అంతే. వాకింగ్ చేస్తావా? వాకింగ్ చేస్తా. ఎంతసేపు చేస్తావు ఇట్లా? అన్ని చేస్తా. వాళ్ళతో అన్ని చేస్తా. పొద్దున 5 గంటలకు చాలా మంది చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుందమ్మా? అట్టనా అని వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు కదా. నా బిడ్డ కూడా వచ్చింది ఇవాళ పొద్దున. రోజు పొద్దున సాయంత్రం చేస్తా ఉంటారా? లేదు, సాయంత్రం రామ్ సారు. పొద్దున 5 గంటలకు వస్తాం. 6 గంటల నుంచి ఎప్పుడు చేస్తాం? 6 గంటల సేపు చేస్తారు. 6కి ఇంటికి పోతాం. ఇవన్నీ ఎట్లా చూస్తున్నాం? ఇవన్నీ ఎట్లా మంచిగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అన్ని చెప్పిండ్రు వాళ్ళు పైన. నాకు ముందు తెలకుండే కదా, తెలవకుంటే మరి చెప్పిండ్రు గిట్లా. ఏం చెప్తావు నీలాంటి వాళ్ళకి? ఏం చెప్తావు? రోజు ఎక్సర్సైజ్ చేయాలని చెప్తున్నా కదా. ఇంటికాడ ఉండాలంటే ఏం చెప్తావు అందరికి? వేరే వాళ్ళకి ఇట్లా చేయాలని చెప్తున్నాం. అట్లా చెప్తేనే మంచిది. మరి నా బిడ్డ చెప్తేనే నా బిడ్డ వచ్చింది ఇవాళ. నువ్వేం చెప్తావు మిగతా వాళ్ళకి? నీలాంటి వయసు ఉన్న వాళ్ళకి ఏం చెప్తావు అంటున్నా? ఇట్లా చెయ్యాలా, ఇట్లా నాకు దోలకపోయినరు, చూపెట్టిండ్రు, నా పానం బాగున్నది, మీరు కూడా చేస్తే మీకు కూడా బాగుంటుంది అని చెప్తా. ఇంతే. ఇంకేం చెప్తావు అందరికి ఇట్లా నీలాగా చేయాలని చెప్పి? అంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా బాగా నీలాంటి వయసు వాళ్ళకి? ఉంటాయి కదా, ఉంటాయి. మోకాలు నొప్పులు, ఇవి చేతుల నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఇవి రావు చేస్తే అన్నట్టు రావాలని చెప్తా. ఇట్లా ఇంత వయసులో కూడా ఆమె చెప్తుంది ఏంటంటే ఏదైతే వృద్ధులు అయినప్పుడు కూడా కాళ్ళు నొప్పులు లేదా వివిధ నొప్పులు ఉన్న సందర్భంలో ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలని కోరుతున్నారు. కానీ ఒకసారి మనం ఈ గ్రౌండ్ని ఒకసారి సందర్శించిన సమయంలో ఇలా చేస్తున్న వృద్ధురాలు ఎవరైతున్నారో 80 సంవత్సరాలకు సుమారు 80 సంవత్సరాలు పైగా ఉంటుందని చెప్పి తన వయసు అనేది తెలియకపోవచ్చు. కానీ ఏదైతే ఇలాంటి స్టంట్లు చేస్తున్నప్పుడు కూడా నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ ఉన్న వాకర్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వచ్చే ఎక్సర్సైజ్ కోసం వస్తున్న ఆహ్లాదం కోసం వస్తున్న ప్రజలందరూ కూడా ఒకసారిగా ఆకర్షితురాలైంది. ఇక్కడ ఉన్న యువతకు కూడా ఈర్ష్యపుట్టేలా ఈ ఎక్సర్సైజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.